ప్రెసిడెంట్ గారు ఈడే ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు 17 మంది మెంబర్స్ ఉన్నారు. ఒక్క రూపాయలు ఇచ్చినాడా అడగండి సార్. మెంబర్స్ అంతా ఉన్నాం సార్. మెంబర్స్ అంతా ఉన్నాం. నేను ఆదోని కల్లు గీతా కార్మిక సంఘంలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ 5 ఏళ్ల పరిపాలనలో చిన్నస్వామి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈయన పరిపాలనలో గీతా కార్మికులైన 17 మందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సంఘ సభ్యులుగా ఉన్న వ్యక్తుల పర్మిషన్ లేకున్నట్ల కొత్తగా 10 మంది సభ్యుల్ని జాయిన్ చేసుకున్నాడు. క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళను 7 మందిని అక్రమంగా ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ని అడ్జస్ట్ చేసుకొని ఆయనకు 3,50,000 రూపాయలు చెల్లించి అక్రమంగా సభ్యత్వం పొందినారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా 15 మంది. ఇది మాకు అసలుకి ఈ రోజు ఎలక్షన్ ఉండగా, ఈ 27కి ఎలక్షన్ ఉండగా 19వ తారీఖు మాకు నామినేషన్ అని చెప్పేసి 19వ తారీఖు సాయంత్రం రాత్రి ఇచ్చినారు. 7 గంటలకు ఇచ్చినారు. ఇది అసలుకి మేము ఏమనుకున్నాం, ఎలక్షన్ 27 అంటే మాకు నోటీసులు 10వ తారీఖు 15వ తారీఖు వస్తుంది. అటావుటిన వచ్చి ఇచ్చేసి 21 నామినేషన్ అంటున్నాడు. నామినేషన్ అని చెప్పేసి మేము యాక్చువల్గా సంఘంలో ఉండేది 37 మంది సభ్యులు మాత్రమే ఉన్నాము. 37 మంది సభ్యుల్లో ఈయన అరాచకాలకి 10 మంది సభ్యులు చనిపోయినారు. వాళ్ళు ఆర్థికంగానే. ఇక్కడ 17 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా మిగతా గీతా కార్మికులు. వీళ్ళకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 5 సంవత్సరాల కాలంలో ఇచ్చింది లేదు. మీరు ఎవరైనా అడగవచ్చు రికార్డెడ్గా. ఇంకా మిగతా సంఘ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ అవతల సైడు. వాళ్ళు కూడా ఈ కల్లు గీతా కార్మిక లావాదేవీల్లో కూడా ఈ ముగ్గురే లావాదేవీలు చేసింది. గోపాల్ గౌడు, చిన్నస్వామి గౌడు, ఆ పిల్లోడు ఉదయశేఖర్ గౌడ్. ఈ ముగ్గురి మేనేజ్మెంట్ లోనే జరిగింది కల్లు డిపో వ్యవహారం. లక్షలు మేము గతంలో 40 సంవత్సరాలుగా నేను సొసైటీలో ఉన్నాను. రికార్డెడ్ గా మెంబర్షిప్ ఉంది నాకు. ప్రతి సంవత్సరం ప్రతి నెల సంఘ సభ్యులు కాదని చెప్పి ఆదంలో ఉండే గౌడ కులస్తులు కూడా, పల్లెల్లో ఉండే గౌడ కులస్తులు కూడా ప్రతి ఒక్కరి సంఘం నుంచి 100 రూపాయల నుంచి, నేను 96లో 40 రూపాయలతో స్టార్ట్ చేసినాం ఫ్రీ షేర్ ఇచ్చేది. తర్వాత 100 రూపాయలు ఇచ్చినాం. తర్వాత 500 రూపాయలు ఇచ్చినాం. ఈయన పరిపాలనలో ఒక్క రూపాయి ఈడిగోనికి, ఆదంలో చుట్టుముట్టు ఆదంలో ఉన్నారు ఈడిగోళ్ళు. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అయ్యా మీకు గతంలో గుడ్ విల్ ఇస్తుంటారు కదా, ఇంటింటికి 100 రూపాయలు చొప్పున 500 చొప్పున ఏ కుటుంబానికైనా మీరు డబ్బులు ఇచ్చారా అని అడగండి. లే, ఒకరికి సంపాదించుకున్న డిమాండ్ వీళ్ళకి. ఇప్పుడు మేము 37 మంది ఉంటే 10 మంది చనిపోయినారు. 10 మంది వీడు క్రిమినల్ అటాల్టేషన్ కేసు ఉన్న 7 మందిని జాయిన్ చేసినాడు. ఎవరు? చిన్నగౌడ అనే వ్యక్తి. 7 మంది అటాల్టేషన్ ఉన్న వాళ్ళు 10 మందిని మామూలుగా అడ్మిషన్ చేశారు. సంఘ సభ్యుల యొక్క అనుమతి ఉంటేనే వీళ్ళు అర్హులు అవుతారు. సంఘ సభ్యుల అనుమతి లేదు కాబట్టి వీళ్ళు అర్హులు కాదు. మా డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా ఈ 7 మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని తీసేయాలా. అందులో నేను ఒకరిని. నా మీద కూడా అక్రమ కేసులు పెట్టించాడు పుణ్యాత్ముడు. దొంగ కళ్ళు అమ్మించి భరత్ నగర్ లో మీకు కూడా ఐడియా ఉంటుంది. గౌతమిశాలి మేడం వచ్చేసి లైసెన్స్ లేకుండా దందాలు పెట్టి 2 పనుల లోపల ఇప్పించి నానా రభస జరిగింది. ఆ విధంగా చేస్తూ ఈయన ప్రతి ఒక్కటి అవినీతే. వ్యాపారమైన డబ్బు ఈ రోజు వరకు ఏమైందో తెలియదు. ఇంకా ఏమైనా లెక్కలు అడుగుదామంటే లెక్క చెప్పే అసలు మాతో మాట్లాడు, మాతో పెట్టాడు. తర్వాత 27 మెంబర్స్ ఇప్పుడు రికార్డెడ్ గా ఉన్నాం మేము. ఆ రికార్డెడ్ మెంబర్స్ అనే ఎలక్షన్ జరగాల. ఆ రికార్డెడ్ గా మెంబర్స్ జరిపితేనే మేము ఎలక్షన్ ఒప్పుకుంటాము, లేదని చెప్తే ఒప్పుకోము. ఇట్లా కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్లు 190 మందిని చూసినాం. ఈయన డబ్బులు తిని నాతోనే 30,000 తీసుకున్నాడు. సంఘంలో జాయిన్ చేస్తానండి. ఈరోజు నా మీద క్రిమినల్ కేసు ఉంది, నా మీద అటాల్టేషన్ టాడీ కేసు ఉంది. ఆయన ఈ రోజు కూడా నన్ను సభ్యునిగా కొనసాగిస్తున్నాడు ప్రజెంట్ ఈ టైం కూడా. ఎట్లా అంటే అంతే.
ఆయన ఇష్టానుసారం డబ్బు తీసుకోవడము, డబ్బు ఇవ్వడం నాది కూడా నేరమే. ఏం చేస్తావు? గతి లేని పరిస్థితుల్లో నా మెంబర్షిప్ లో ఉండాలా, నేను కడుపు నింపుకోవాలా, నా పిల్లల్ని చదివేలా, మంచి చెడ్డ చూసుకోవాలి కదా. కేవలం 10 కుటుంబాలు మాత్రమే బాగుపడినాయి. ఈ 10 కుటుంబాలు కూడా ఆదోని కల్లు గీతకి ఏమాత్రం సంబంధం లేదు. కోఆపరేటివ్ సెక్టర్ ఫజలుల్లా. ఇప్పుడు అధికారులు కంప్లైంట్ చేసాం, రికార్డెడ్ గా కంప్లైంట్ చేసినాము. నామినేషన్ కూడా జరగరాదని చెప్పినాము. మీరు 7 మంది క్రిమినల్ కేసులలో డిస్మిస్ చేయించినాము, తీసేపించినాం. ఇప్పుడు మా గ్రూప్ లో నేను ఒక్కడే ఉండేది. పుణ్యాత్ముడు 2 రోజులు కొనసాగించాడు. గీతా కార్మికులు ఏంటంటే ప్రభుత్వము 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది. ఆ పెన్షన్ కోసం ఈ పుణ్యాత్ములంతా ఓం నమ శివ ప్రకారం బయలాలో ఉండేది కూడా ఏమంటే, గీతా కార్మికుడు చనిపోతే ఆ గీతా కార్మికుని కుటుంబం నుంచే ఏమన్నా ఒకటి మెంబర్ గా జాయిన్ చేసుకోవాలా. ఈ 5 ఏళ్ల కాలంలో 10 మంది చరిత్రలో ఇంతవరకు ఏ కల్లు గీతలో చనిపోలేదు. 10 మంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాలా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు? ఎవరో అసలు వేరే వాళ్ళని తీసుకుని వచ్చినారు. ఇంకోటి విచిత్రం ఏమంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఎక్కడ ఉండదు, మన ఆదోనిలోనే మాత్రం ఉంది. గోపాల్ గౌడ్ అనే వ్యక్తి డిపో మేనేజ్మెంట్ చేస్తాడు. ఆయన కుటుంబం నుంచి 6 మంది ఉన్నారు. తన సొంత కొడుకులు ఒకే కుటుంబంలో 6 మంది ఎట్లా వస్తారో మరి. ఈయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ గానీ ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడో తెలియదు. శివరాజ్ గౌడ్ వ్యక్తి వాళ్ళ కొడుకు, ఈ చిన్నస్వామి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఇంటి నుంచి 3. తర్వాత ఈయన చంద్రశేఖర్ గౌడ్ అన్నాడు, వాళ్ళ ఇంటి నుంచి 4. కేవలం వీళ్ళ కుటుంబాల నుంచే. అయ్యా మేము 37 మంది గీతా కార్మికులు, అందులో 10 మంది చనిపోయినారు. మిగతా 27 మంది కార్మికులతోనే ఎలక్షన్ జరపాలా. నువ్వు అక్రమంగా అనవసరంగా వేరే వాళ్ళని జాయిన్ చేయించుకుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. కలెక్టర్ గారికి కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చినాము, నిన్న ఈఎస్ గారు కంప్లైంట్ ఇచ్చినాము, ఈ రోజు ఎలక్షన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేసినాము. కొత్త మెంబర్లు ఎక్కేయాలనుకుంటే 10 మంది చనిపోయిన కుటుంబాలను చెక్కేయాలా. చనిపోయిన 10 కుటుంబాలని ఫస్ట్ ఎక్కేయాలా, తర్వాత వేలని. వీళ్ళు డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఎట్లయితుంది? అందుకని ఆయన మీద కేసు కూడా ఇస్తున్నాం మేము, కోఆపరేటివ్ ఆఫీసర్ మీద. దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా 15 మందిని ఈ రోజు వరకు కొనసాగించినారు. 17 మందిని ఎట్లా కొనసాగిస్తారండి? గీతా కార్మికులైన 27 మంది సంఘ సభ్యులు రికార్డెడ్ గా రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ సైన్లతోనే వీళ్ళు అనుమతి పొందాలా. అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారం చేస్తారు. అందుకనే మేము ఆయన మీద ప్రైవేట్ కేసు వేస్తున్నాము. నా పేరు ఐ రామ్మోహన్ గౌడ్, కల్లు గీతా కార్మిక సహకార సంఘ సభ్యుని. ఈరోజు ఆదోని కల్లు గీతా కార్మిక సహకార సంఘం యొక్క ఎన్నికలు నామినేషన్ ఈరోజు వేయాలనేసి ఆఫీసర్లు నిర్ణయించినారు. 21వ తేదీ మేము 42 మందితో గీతా కార్మికులుగా మేము రెడీ చేస్తే అవతల వాళ్ళు కొంచెం అభ్యంతరం చేసి దాంట్లో అది ఉంది ఇది ఉంది కేసులు ఉన్నాయనేసి ఒక 6గురిని పక్కన పెట్టేసినారు. కానీ 6గురిని పక్కన పెట్టిన 37 మందితో ఎలక్షన్స్ జరిపిస్తాము. ఇంకేం చెప్పమంటారు సార్? ఇంకోటి మిమ్మల్ని మామూలుగా వాళ్ళు కేసులో ఉన్నారు సార్, కేసులో ఉన్నారు. ఓన్లీ అది అభియోగం, అది అభియోగం మాత్రమే, అది కేసు కాదు. ఒక ఆఫీసర్ నుంచి ఎలిజిబిలిటీ లేదంటున్నారు వాళ్ళని. యాక్చువల్గా ఆఫీసర్లు మా గీతా కార్మికులకి నోటీస్ ఇవ్వాలా. కేసు అయితేనే వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. మాకైతే నోటీస్ ఏమి ఇవ్వలేదు. టోటల్ సభ్యులు ఎంతమంది ఉన్నారు? 42 మంది సభ్యులు. ఎంతమంది మీద అభియోగం? 7 మీద. అవతల ఒక పార్టీ, మన 5 మంది ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద 7 పైన నోటీస్ కేసులు ఉన్నాయి అనేసి కేవలం ఒక పేపర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడే ఉంటూ బిల్లు రిజెక్ట్ చేయాలన్నప్పుడు కనీసం కొన్ని రోజుల ముందు నోటీస్ వీళ్ళు అనర్హులు అని చెప్పేసి ఇవ్వాలి. అంటే కొంతమందికి ఎవరికైనా ఇచ్చిన ఎవరికి ఇవ్వలేదు. నేను ప్రెసిడెంట్గా 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. ఆఫీస్ నుంచి నాకు ఏ ఒక్క నోటీస్ కూడా రాలే. ఇప్పుడు ఎన్నికల ముందు సభ్యులు 42 మంది అని చెప్పేసి వాళ్ళు అంటే షెడ్యూల్ ప్రభుత్వం ప్రకారంగా వచ్చింటుంది కదా, వచ్చింది. ఎంతమంది పేర్లు వచ్చినాయి? 42 మంది పేర్లు వచ్చినాయి. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఉంది. పేపర్ చూడండి, మీకు కాల్ చేస్తే ఇస్తాను. 37 మంది అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత 37 మంది అంటున్నారు. అవును, కల్లు గీత. అవును, గతంలో ఎవరైతే మరణించినారో అవును వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు 42 మంది కాదు 37 మంది వాళ్ళ డిమాండ్ తెలుసు. అవును సార్, 2022లో నేను ప్రెసిడెంట్గా అయితేనే నేను
నేను కొంతమందిని ఒక 5గురిని కొత్తగా కార్మికుల్ని ఒక పద్ధతి ప్రకారంగా ఆఫీసర్ల గారి ద్వారానే రూల్స్ ప్రకారంగానే నేను చేర్పించిన రూల్స్ ప్రకారంగా చేర్పించినాము. ఇప్పుడు వాళ్ళు అది కూడా లేదు, ఉండకూడదు అని అంటున్నారు. స్వామి, ఇది కులానికి సంబంధించింది కదా, దీంట్లో రాజకీయ నాయకుల హస్తం ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. లేదండి, రాజకీయంగా అయితే లేదు. ఇది కులం మాత్రమే సంబంధించింది, కులానికి సంబంధించింది మాత్రమే ఇది. అంటే బయట ఒకటి వినిపిస్తుంది, అంటే 2 పార్టీలు ఒకటైనాయి, ఒక పార్టీ మాత్రమే దాన్ని అబ్జెక్షన్ చేస్తుందని చెప్పేసి చాలా. లేదు సార్, అట్లా ఏమీ లేదు సార్. ఈ రోజు మెంబర్లని ఎక్కించిందంటూ ఏమీ లేదు. 3 సంవత్సరాల కిందటే అది పద్ధతి ప్రకారంగానే ఎక్కించినాం. ప్రతి ఒక్కరు సంతకం పెట్టిన అక్కడ వాళ్ళు కూడా మొన్నటి దాకా మాతోనే ఉన్నారు, వాళ్ళు కూడా సంతకాలు పెట్టినారు. దాంట్లో ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారంగానే జరిగింది. ఈ రోజు అది లేదు ఇది లేదు అంటున్నారు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన మేము బాధపడాల్సిన విషయం ఏముందంటే 6 మెంబర్స్కి ఒక్క నోటీస్ ఇవ్వకున్నట్లు ఇప్పుడే లేదు అని అంటే మా పరిస్థితి ఏంటి? లేదు అనేది ఎవరు చెప్తున్నారు సార్? ఆఫీసర్లు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. మాకు ఒక నోటీస్ ఇస్తే మేము ఎలిజిబుల్ కాదనేసి డ్రాప్ అవుతాం. మేము ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళము, లేదు అది తర్వాత క్వశ్చన్. ఈ 6 7 జాయిన్ చేసుకోవాలా. మాకు ఒక నోటీస్ ఇచ్చింటే 42 మందితో జరపాలి. ఈ 6 జాయిన్ చేస్తేనే మాకు అందరికీ బాగుంటుంది. ఒక్క రోజు కూడా మాకు ఒక నోటీస్ రాలే. ఇప్పుడు ఊకే అవతల అంటున్నారు అనేసి అబ్జెక్షన్ చేసి తీసేస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకోవాలా? నా పేరు చిన్నస్వామి గౌడ్, మాజీ టీసీఎస్ ప్రెసిడెంట్, ఆదోని.